ఎట్లా అవుతుంది? ఈనాడు జ్యోతి ఎందుకు కంట్రోల్ అవుతుంది? టీవీ5, మహా టీవీ, ఏబిఎన్ ఎందుకు కంట్రోల్ అవుతాయండి? అది ఒక పక్క ఫిక్స్డ్ అయ్యి వాటిని నమ్మారు జనం. అది ఇక్కడ ఈయనకి మైనస్ అయింది. అది ఒకటి మైండ్లో పడిపోయింది. గంజాయి దొరికితే మొత్తం గంజాయి జగనే అమ్ముతున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ గంజాయి అంత ఇంతకి పోయిందండి. గంజాయి అంతా ఇప్పుడు గంజాయి దొరుకుతుంది కదా. ఇప్పుడు దొరికితే సిటీ ఎడిషన్లో మొక్కేస్తారు. అప్పుడు ఎక్కడ గంజాయి దొరకగానే లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ట్వీట్, ఇదిగో గంజాయి రాష్ట్రం, జగన్ గంజాయి అమ్ముతుంది. దానికి ఒక మీకు గుర్తుందో లేదో, డ్రగ్స్కి అయితే ఒక్క డ్రగ్ కూడా ఇక్కడ దొరకలా. కానీ ఏం చెప్పారు? ఇక్కడోడు ఎవడో ఒకడు గుజరాత్లో వ్యాపారం చేస్తే వాడికి తీసుకొచ్చి ఇక్కడ లింక్ కట్టారు. ఇంకోటి చివరిలో ఎలక్షన్స్ ముందు సిబిఐ వాళ్ళ రైడు దాన్ని బేస్ చేసుకుని ఒకటికి ప్రచారం చేశారు. అవి రెండు ఇక్కడది కాదని తేలింది కదా. కానీ ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి, ఈ పత్రికలు, ఈ టీవీల్లో డిబేట్లు కానీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. డ్రగ్స్ వెళ్ళి ముందెళ్ళినేమో ఆఫ్రికా ఖండంలో అది వీళ్ళల్లో ఎవరో ఒక లీటర్ కొనుక్కొస్తాడు, విజయసాయి రెడ్డి ఎవరో. ఆ తర్వాత ఆ డ్రగ్స్ని ఛానలైజ్ చేసేటటువంటిది ఒకళ్ళు. అంటే ఇందులో మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, ఫైనల్గా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేది జగన్మోహన్ రెడ్డికి. ఎస్కోబార్ అని ఒకటి ఆ మెక్సికోకి సంబంధించినటువంటి డ్రగ్ లార్డ్కి సంబంధించి ఓ ప్రచారం.